వచ్చి హిరణ్యకశిపుడు, నువ్వు వెతకి చూడవా నాన్నగారు, వెనక చూస్తే కనపడుతున్నాడు, అయితే స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు, కొట్టమన్నాడు. వెన్న అరచేత్తో కొట్టాడు, గత్తో కాదు అరచేత్తో కొట్టాడు. హిరణ్యకశిపుడు కొడితే ఆ స్తంభంలో వచ్చాడు. ఎలా వచ్చాడు? నరుడు కాదు, సింహం కాదు. ఇక్కడ దాకా నరుడు, ఇక్కడ సింహం, నరసింహుడు. రాత్రి కాదు, పగలు కాదు, అసురు సంధ్య వేళ. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద. ప్రాణుల వారితో కాదు, ప్రాణం లేని వారితో కాదు. ఉంచితే ఇబ్బంది లేదు, కోసిస్తే బాధలేదు. గోళ్ళు వాటితో గోళ్ళతో చీచి చంపేశాడు. ఆయన తినేదా ఎలా చంపేయాలో, కానీ ఎంతవరకు వాడు అధర్మంగా ప్రవర్తించాలో అంతవరకు ప్రవర్తించేకే పరమాత్మ వచ్చారు. అది గుర్తుపట్టాలి మనం. కాలానికి ఆయన వశపడడు, కాలానికి ఆయన లొంగడు. కాలం ఆయనకు లొంగి ఉంటుంది. మనకి కాలాన్ని గణించడానికి ఆధారం ఏమిటి? సూర్యుడు, చంద్రుడు. ఆ ఇద్దరిని మనం ఆధారంగా చూస్తాం. మనకి ఇప్పుడు తెల్లవారింది, సమయం 9 గంటలు దాటింది. సాయంకాలం అయితే సూర్యాస్తం అయిపోయింది, అంటే పగలు వెళ్ళిపోయింది. మళ్ళీ చంద్రోదయం అయింది, మళ్ళీ ఉదయానికి చంద్రాస్తం అయిపోయింది, ఒక రాత్రి వెళ్ళిపోయింది. అంటే ఒక రాత్రి ఒక పగలు వెళ్ళిపోతే ఒక రోజు వెళ్ళిపోయింది. అలా మనం కాలాన్ని చంద్రుడి ద్వారా, సూర్యుడి ద్వారా లెక్క కడుతూ ఉంటాం. ఆదిశేషుడు అంటాడు, ఆదిశేషుల వారు సహస్ర ఫణిరాజ్, అంటే ఆయనకి 1000 నాలుకలు. అంటే 1000 అని కాదు, 1000 యొక్క సంఖ్యగా సంకేతిస్తే 1000, కానీ అనంతం అని. ఈ పుష్పాలకి కూర్చోలేవాయా అంటే 1000 అన్నారు. అందువల్ల సహస్రం. ఆయనకి సహస్ర నాలుకలు. ఆయనే శ్రీ మహావిష్ణువు అని కీర్తించలేకపోయారట. మనం ఎంతటి వాళ్ళం? అయినా రామచంద్రమూర్తిగా ఆయన అవతార స్వీకారం చేసినప్పుడు, ఈ భూమి దిగి వచ్చినప్పుడు